T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన భారీ ఓటమి టీమిండియాని ఆత్మరక్షణలో పడేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్ వైఫల్యం, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్ లో తడబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత టోర్నీలో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాబట్టి జింబాబ్వేతో జరిగే డూ ఆర్ డై మ్యాచ్ లో టీమిండియాలో కొన్ని మార్పులు చేస్తే ఖచ్చితంగా సెమీస్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి. ఆ మార్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తిలక్ వర్మ స్థానంలో ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ సంజు సామ్సన్ ని తీసుకురావాలి. ఒకవేళ సంజు సామ్సన్ ని జట్టులోకి తీసుకుంటే అతన్ని నేరుగా నెంబర్ 3 స్థానంలో ఆడించాలి. అది కుదరని పక్షంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఆర్డర్ ని ప్రమోట్ చేసుకుని 3వ స్థానంలో రావాలి. అంతేకాదు రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సంజు సామ్సన్ రాకతో జట్టులో వైవిధ్యం పెరుగుతుంది. భారత్ తన తర్వాతి మ్యాచ్ ని జింబాబ్వేతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడుతుంది. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. భారత బ్యాటింగ్ ఆర్డర్ లో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండడం ప్రత్యర్థి జట్టు ఆఫ్ స్పిన్నర్లకి వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కోగల సంజు సామ్సన్ జట్టులోకి రావడం టీమిండియాకి ఎంతో మేలు చేస్తుంది అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ని తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అక్షర్ పటేల్ గతంలో క్లిష్ట సమయాల్లో అటు బంతితో ఇటు బ్యాట్ తో జట్టుని ఆదుకున్నాడు. కాబట్టి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని ఎంపికలపై ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో జింబాబ్వేపై గెలవడమే కాకుండా సెమీస్ రేసులో నిలవాలి అంటే టీమిండియా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. Subscribe to One India and never miss an update.